ఈ వీడియో మీద ఇంకా టాపిక్ చేయకూడదు, సారీ, వన్ మోర్ టేక్ 2. ఈ టాపిక్ మీద ఇంకా వీడియోస్ చేయకూడదు అనుకుంటున్నాను, అయినా కూడా చేయాల్సి వస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద పెడితే ఒకసారి చూడండి. సో ఈ మెయిల్ ప్రకారం ఏం రాసిందంటే, నేను మొన్న చేసిన ఒక వీడియో, దానికి ఏదైతే ఉందో వీడియోలో, దానిలో ఒక ఇండివిజువల్ ఒక వైలేట్ చేస్తున్నాను, ప్రైవసీ వైలేషన్ చేస్తున్నాను అని ఒక కంప్లైంట్ పెట్టారు. సో బేసిక్లీ ఎవరికైతే ఈ ఇష్యూ అర్థం కావట్లేదు, అంటే ఈ వీడియో అర్థం కావట్లేదో ఒకసారి ఆ వీడియో వెళ్ళి చూడండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఉంది ఆ వీడియో, బట్ నేను ఇది అప్లోడ్ చేసి మీ వరకు వచ్చేసరికి వీడియో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ హ్యావ్ నో ఐడియా. సో ఉంటే మాత్రం ఒకసారి చూడండి, మీకు అక్కడ ఆ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ దిస్ వీడియో ఇస్ అబౌట్, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను చేసిన ఆ వీడియోకి చాలామంది సపోర్ట్ ఇచ్చారు, చాలామంది పాజిటివ్గా సపోర్ట్ ఇచ్చారు, కొంతమంది కరెక్షన్స్ ఉండే చెప్పారు. బట్ సో ఆ సపోర్ట్కి అండ్ ఆ వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈరోజు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ డిస్కస్ చేద్దాం మనం. సో బేసిక్గా మీరు స్క్రీన్ షాట్ చూస్తుంటే నాకు ఒక యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చి సేయింగ్ దట్ అన్ ఇండివిజువల్, నాట్ ఆర్గనైజేషన్, నాట్ ఎనీవన్, నాకు నేమ్స్ గట్రా ఏం లేదు. సో ప్లీజ్ డు నాట్ పుట్ ఎనీ ట్యాగ్స్ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే యూట్యూబ్ హ్యాస్ నాట్ డిస్క్లోజ్ ద నేమ్, కాబట్టి మనం కూడా ఒక ఇండివిజువల్ ఎవరో XYZ పర్సన్ అని అనుకుందాం తప్ప మనం ఎవరు కూడా ఈ పలానా పర్సన్, పలానా ఆర్గనైజేషన్, పలానా ఇదని ఏమనుకోదు, ఓకేనా. సో ఒక ఇండివిజువల్ ఎవరో ఒక ప్రైవసీ కంప్లైంట్ పెట్టాడు. ఏమని? దట్ నా వీడియోలో ఏదో ప్రైవసీ వైలేట్ చేసి ఏదో ఉంది అండ్ ప్లీజ్ డూ ద కరెక్షన్స్ అని, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవసీ అంటే ఏంటి? నేను ఎవరిదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ సెన్సిటివ్ ఇలాంటి వాళ్ళ అంటే వాళ్ళకి ఒఫెండ్ అవ్వకుండా ఆర్ వాట్ డూ వి సే, అలా అసలు పర్సనల్ స్పేస్ ఇన్వేడ్ అవ్వకుండా చేసేదాన్ని ప్రైవసీ అంటారు. సో లెట్స్ సీ వాట్ ప్రైవసీ వైలేషన్ ఇస్. It's the unauthorized disclosure or exposure of sensitive information about a specific person, such as their location, association or communications. So ఇది బేసిక్గా వాట్ మీన్స్ అ ప్రైవసీ వైలేషన్. సో ప్రైవసీ వైలేషన్ ఇప్పుడు మన ఇండివిజువల్ పెట్టింది ఒక ప్రైవసీ కంప్లైంట్, దట్ ఈస్ సమ్వేర్ ఈక్వల్ టు ప్రైవసీ వైలేషన్. ఇప్పుడు నేను ఆ ఇండివిజువల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, అండ్ ఆ క్వశ్చన్కి నాకు మిగిలిపోయిన క్వశ్చన్ ఏంటంటే, నేను చేసిన వీడియోలో అసలు ప్రైవసీ వైలేట్ అయ్యేంత స్టఫ్ ఏముంది? నేను అక్కడ ప్రైవసీ వైలేట్ అవుతూ ఎలాంటి స్టఫ్ పెట్టలేదు. నేను ఇంకా ఓపెన్ ఫ్యాక్ట్గా ఉన్న, ఓపెన్ వరల్డ్లో ఓపెన్ బుక్ జరుగుతున్న టాపిక్ మీద నేను ఆ టాపిక్ని డిస్కస్ చేసి నేను ఇంకా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తూ ఒక పాసిబుల్ సొల్యూషన్ చెప్పాను. అది కూడా నా ఒపీనియన్ కాదు, ఇట్స్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్. పోనీ నేను ఏమైనా పర్సనల్ ఒపీనియన్గా చెప్పానంటే ఓకే, మీరు నువ్వు ఒకరి మీద డిఫెమేటరీ రిమార్క్ వేస్తున్నావు అది అంటున్నాను. నేను ఎక్కడా కూడా మీరు నా ఒపీనియన్లో మీరు ఇచ్చేయండి అది చేయండి అనలేదు. నేను మన ఒక యూట్యూబ్ కమ్యూనిటీ ఏదైతే రెజల్యూషన్ అడుగుతున్నారో మీ సైడ్ నుంచి, దాని గురించి నేను స్టేట్ చేశాను. అండ్ ఫర్ యూర్ రిఫరెన్స్, నేను ఇక్కడ ఎవరి పేరు వాడలేదు, ఎందుకంటే నాకు వచ్చిన మెయిల్ ఇండివిజువల్ అని రాసింది కాబట్టి నేను కూడా ఇక్కడ ఎవరి పేర్లు వాడను. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకొని, ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి నా ఛానల్లో వీడియో ఉంటే ఒకసారి వెనక్కి వీడియోకి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోకి రండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇప్పుడు నేను ఎక్కడా కూడా ఎవరి మీద డిఫేమేటరీ ఓపెన్ బుక్గా నేను ఎవరిది పేరు ఎవరిది కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అలాంటిది బయటకు తీయలేదు, డిఫేమేటరీ రిమార్క్స్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా సెన్సిటివ్గా, చాలా పాజిటివ్ వేలో ఆ అదర్ పర్సన్ ఎవరితో అయితే ప్రాబ్లం అవుతుందో మన కమ్యూనిటీకి, ఆ అదర్ పర్సన్ని నేను లైక్ డైరెక్ట్ కమ్యూనికేషన్, నేను కూర్చొని మాట్లాడుతున్నట్టు చాలా చాలా పద్ధతిగా, చాలా మంచిగా చెప్పాను నేను. సార్ అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఎక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి తీయలేదు, నేను ఎవరి మీద డిఫేమేటరీ రిమార్క్స్ చేయలేదు, నేను ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. బట్ స్టిల్ ఐ గెట్ అ ప్రైవసీ వైలేషన్ కంప్లైంట్. సో బేసిక్గా ఇదంతా రచ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది చాలామంది యూట్యూబర్స్కి డైరెక్ట్గా ఛానల్ మీద స్ట్రైక్లే పడుతున్నాయి. నాకు ఇంకా జస్ట్ ఒక ప్రైవసీ కంప్లైంట్ వచ్చింది. బట్ ద పాయింట్ ఈస్, ఎందుకు వచ్చింది? నేను ఎక్కడా కూడా ఏం మాట్లాడలేదు. పోనీ యూట్యూబ్ ఇచ్చిన మెయిల్లో ఒకసారి చదువుదాం ఒకసారి. ప్లీజ్ నోట్ దట్ ద వైలేషన్ మే ఆల్సో అకర్ ఇన్ ద టైటిల్, వీడియో డిస్క్రిప్షన్, ఛానల్ ఇమేజ్ ఆర్ బ్యాక్గ్రౌండ్. వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చదివితే, వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంకా చాలా పీస్ఫుల్గా రాసాను, దట్ ఐ వాంట్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇన్ పీస్. ఛానల్ ఇమేజ్ అయితే నాదే ఉంది. సో దానిలో అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఛానల్కి చెక్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది లేదు. ఉంటే కింతే వీడియో టైటిల్ మీద ఉండాలి ఒక ప్రాబ్లం. ఏమని? బికాజ్ నేను రాసిన టైటిల్ మీద మేబీ ఒక చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఓకే,
దట్ మైట్ బి అ ప్రాబ్లం. అది మీకు ప్రైవసీ వైలేషన్లో ఎలా వస్తుందో నాకు తెలియదు. బట్ ఓకే, సిన్స్ మీకు అది ప్రైవసీ వైలేట్ అయిపోయి దాని ఆ ప్రైవసీగా కంప్లైంట్ ఇచ్చారనుకో, ఓకే, దట్ వీ కెన్ డూ చేంజెస్ అబౌట్ ఇట్. బట్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ నేను పెట్టిన టైటిల్, ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో, ఏదైతే మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ, తెలుగు రోస్టింగ్ కమ్యూనిటీ మీద జరుగుతుందో, దాని మీద జరుగుతున్న ప్రాసెస్కి ఒక పేరు పెట్టాను. సో బేసిక్లీ ఇదేమి నా ఒపీనియన్, నేను ఫామ్ చేసుకున్న వర్డ్ కాదండి. ఇది బేసిక్గా జరుగుతున్న ఒక ప్రాసెస్, ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ మీద పడిన ఒక టైటిల్. అది ఐ జస్ట్ స్టేటెడ్ అవుట్ ద వర్డ్. అండ్ I also told the other person, please do not be that thing. సో బేసిక్గా నేను ఏంటంటే మంచిగా చెప్పాను, ఇలా చేయొద్దు, ఇలా చేసుకుందాం, మంచిగా ఉందో అని. అది కూడా మీరు తప్పనేసి ప్రైవసీ కంప్లైంట్ పెట్టేస్తే ఇంకా నాకు ఏం మాడాలి ఏం అర్థం కావట్లేదు. సో ఎనీవేస్, యూట్యూబ్ అయితే నా చేతిలో 48 hours ఇచ్చింది టు చెక్ అండ్ డూ కరెక్షన్స్ అని. ఏమైతే కరెక్షన్స్ చేయాలో నాకైతే తెలియదు, ఏమేమి కరెక్షన్స్ చేయాలో. బట్ ఐ విల్ స్టిల్ ట్రై, బికాజ్ యూట్యూబ్లో వీడియో పడింది, పీపుల్ చూస్తున్నారు అండ్ వీడియో డిలీట్ అయిపోకూడదు, అది వెళ్ళాలి, ఆ పాయింట్ వెళ్ళాలి, జనాలు తెలియాలి అన్న దీంతో మేబీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఐ ఫైన్. బట్ ఎక్కడైతే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, ఇది కరెక్ట్గానే ఉందంటే మాత్రం నేనైతే ఉంచుతాను. సో 48 hours తర్వాత నాకు యూట్యూబ్ నుంచి రివ్యూ ఉంటుంది. సో లెట్స్ చెక్ ఏమవుతుందో. మేబీ వీడియో ఉండకపోవచ్చు, మేబీ స్ట్రైక్ పడచ్చు, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు స్ట్రైక్ ఏం లేదు. అంతే, దట్స్ ఇట్. సో మీరే చెప్పండి నాకు, పోనీ మీరు చూడండి ఒకసారి, మీరే సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి మీరే చూడండి, ఒకసారి ఆ వీడియో చూడండి. మేబీ అందులో నేనేమైనా మిస్ అయ్యానేమో, మేబీ అందులో నిజంగానే ఏమైనా ప్రైవసీ వైలేట్ అయ్యేది ఏమైనా ఉందేమో. ఉంటే ప్లీజ్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్లీ మనం చేంజెస్ చేద్దాం. లైక్ ఐ సెడ్, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ షుడ్ బీ హ్యాపీ అండ్ అ పీస్ఫుల్ స్పేస్. దట్స్ ద ఎండ్ పాయింట్. ఇది ఎన్ని గొడవలైనా ఏమైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అదొక ఫ్రీ స్పేస్లో ఉండాలి, ఓపెన్ స్పేస్లో ఉండాలి, హ్యాపీ స్పేస్లో ఉండాలి. సో దట్స్ ఇట్. ఒకసారి మీరు వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ప్రీవియస్ వీడియోకి, అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.